నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన పోటీ అధికార ప్రతిపక్షాల మధ్య నెలకొంది. ఇందులో భాగంగా వివిధ పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఈసారి ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారు? విశాఖ జిల్లాలో ముఖ్యంగా అనకాపల్లి జిల్లా విడిన తర్వాత అనకాపల్లి ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్న నియోజకవర్గాల్లో కీలకమైన నియోజకవర్గానికి వెళ్దాము. అదే పాయకరావుపేట. ఈసారి పాయకరావుపేట ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఇక్కడ గత చరిత్ర ఏంటి, బలాబలాలు ఏంటి, ఈసారి ఎవరు బరిలో ఉన్నారు ఓసారి పరిశీలిద్దాం. పాయకరావుపేట నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు కోటవరట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్రాయవరం. ఇక్కడ ఉన్న ఓటర్లు పురుషులు 1,22,343 కాగా స్త్రీలు 1,25,606. ట్రాన్స్జెండర్లు 2. మొత్తం ఓట్ల సంఖ్య 2,47,951 ఓట్లు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే పాయకరావుపేటలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం తెలుగుదేశం 7 సార్లు, కాంగ్రెస్ 4 సార్లు విజయాన్ని సాధించింది. ఇక వైసీపీ 2 సార్లు ఇక్కడ గెలుపొందింది. కాకర నూకరాజు, గొల్ల బాబురావు 3 సార్లు ఇక్కడ విజేతలుగా నిలిచారు. ఇక సినీ నిర్మాత చెంగల వెంకట్రావు ఇక్కడ 2 సార్లు గెలుపొందారు. ఇక సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే కాపు 30%, ఎస్సీ 20%, కొప్పుల వేలం 10%, యాదవ 9%, మత్స్యకారులు 9%, ఇతర కులాలు 22%గా ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలను ఒకసారి పరిశీలిస్తే రాష్ట్ర విభజన తర్వాత పాయకరావుపేట ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపించారు. ప్రస్తుతం తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలైన వంగలపూడి అనితను ఇక్కడ గెలిపించారు. ఆయన మీద వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన వ్యక్తి చెంగల వెంకట్రావు. సమరసింహారెడ్డి నిర్మాత, ప్రముఖ నిర్మాతగా పేరుగాంచిన చెంగల వెంకట్రావు రాజకీయ రంగ ప్రవేశం చేయడమే కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే వంగలపూడి అనితకు ఆ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 86,557 కాగా చెంగల వెంకట్రావుకి 83,527 ఓట్లు వచ్చినాయి. 3,028 ఓట్లతో అనిత ఇక్కడ విజయాన్ని సాధించారు. 2019 విషయానికి వద్దాం. 2019లో ఈసారి గతంలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు కూడా చేంజ్ అవ్వడం జరిగింది. ఈసారి గొల్ల బాబురావుకి వైఎస్ఆర్సీపీ ఇక్కడ టికెట్ ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ వంగలపూడి అనితను ఇక్కడి నుంచి వేరే నియోజకవర్గానికి చంద్రబాబు ట్రాన్స్ఫర్ చేశారు. సో ఈసారి బరిలో ఉన్న వ్యక్తి బి బంగారయ్య, ప్రముఖ డాక్టర్. గొల్లబాబురావు 2019లో విజయాన్ని సాధించారు. గొల్లబాబురావు ఓట్లు 98,745 కాగా బి బంగారయ్య కూర్చిన ఓట్లు 67,556, 31,189 ఓట్లతో బాబురావు విజయాన్ని సాధించారు. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల విషయానికి వస్తే మరొకసారి తెలుగుదేశం పార్టీ వంగలపూడి అనితనే ఇక్కడ బరిలో నిలిపింది. ఈసారి వైఎస్ఆర్సీపీ బాబురావుకు బదులుగా కంబాల జోగులను ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే 1995లో తెలుగుదేశంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు జోగులు. 2004లో పాలకొండ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలవడం, 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన ఓటమి, 2014లో రాజాంలో ప్రతిభాభారతిని ఓడించి 2వ విడత ఎమ్మెల్యే అయ్యారు. 2019లో రాజాం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం అభ్యర్థి వంగలపూడి అనిత విషయానికి వస్తే తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు మాజీ సభ్యురాలు. 2014లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఈవిడ విజయాన్ని సాధించింది. 2019లో కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్ళీ పాయకరావుపేట నుంచే పోటీకి దిగారు. ప్రచారాంశాల విషయానికి వస్తే శ్రీకాకుళం నుంచి వచ్చిన కంబాల జోగుల పట్ల మొదట్లో వ్యతిరేకత ఉన్న క్రమంగా సద్దు మనగడం సానుకూలాంశం. ఇక సీనియర్ నాయకునిగా గెలుపు మీద ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఒకసారి గెలిచాక కొవ్వూరు వెళ్ళి మళ్ళీ వచ్చిన అనిత పట్ల తగ్గని సానుకూలత, వైసీపీ వ్యతిరేకత, స్థానికత మీదే అనిత ఆశలు. సో ఓవరాల్గా పాయకరావుపేట నియోజకవర్గంలో ఈసారి అనిత మరొకసారి విజయం వైపు అడుగులు వేస్తుంటే వైఎస్ఆర్సీపీ 2019ని 24 కూడా రిపీట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలాలి అని జోగులు ఆకాంక్షిస్తున్నారు. మరి చూద్దాం పాయకరావుపేట ప్రజలు 2024 ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటేసి గెలిపించుకుంటారో.